హాయ్ ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే జగదీశ్వరి దగ్గరికి అయితే శాలిని పోయి ఏడుస్తూ ఉండగానే ఇక జగదీశ్వరి అయితే ఇక తప్పు తనది కాదు నీది, ఇందుకేనా మీరు హాస్పిటల్కి వచ్చింది? తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు, అది బయటపడ్డ రోజు నేనే శిక్షిస్తా. శాలిని కడుపుకోవడానికి చంద్ర కారణమని నింద భరించడం కష్టమే, అది నిజమని నేను అనుకోవడం లేదు. అది అబద్ధం చేసే ప్రయత్నంలో నువ్వు తప్పు చేయకు. విరాట్, కాస్త బుర్ర పెట్టి ఆలోచించు, మీ నాన్న కోసమైనా మనస్పర్ధలు మానుకోండి అని చెప్పేసి జగదీశ్వరి అయితే చెప్తుంది అనమాట. ఇక తర్వాత శాలిని అయితే చిటికలేస్తూ మరి చంద్రకళ దగ్గరికి అయితే వస్తుంది. పంతానికి పోకుండా తట్టబుట్ట సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నా మీద గెలవడం ఇంపాసిబుల్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఏది ఇంపాసిబుల్ కాదని చెప్పేసి చంద్రకళ అయితే అంటది. నేను ముందే ఊహించి లేడీ డాక్టర్ను చాలా ప్రిపేర్డ్గా ఉంచానని చెప్పేసి శాలిని అయితే ట్విస్ట్ చేస్తుంది. ఇక డాక్టర్తో కలిసి చేసిన ప్లాన్ చంద్రకళకి అయితే చెప్తుంది అనమాట. శాలిని చాలా బాగా ప్లాన్ చేశాడు శాలిని, నీ తెలివికి జోహార్లు. కుటుంబాన్ని ముక్కలు చేయడానికి నువ్వు చేసిన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు, నీ గోల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా అయితే నేను మా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, అన్నదమ్ములు విడిపోతారు, అత్తమామలు కూడా క్రాంతికి దూరం చేస్తావు. కానీ క్రాంతిని దూరం చేసుకోగలవా? క్రాంతి వచ్చి సారీ అంటే చాలు ఫ్యామిలీ మొత్తం కలిసిపోతుంది. నువ్వు మెడలో తాళితో ఒంటరిగా బతుకుతావా? నీ పక్కకు అర్థమే లేదు కదా. నీకు క్రాంతి అంటే ఏ మూలనో ప్రేమ ఉందని చెప్పేసి చంద్రకళ అయితే అంటది. నీ రహస్యాలు బయటపెట్టి క్రాంతి చీకొట్టేలా చేస్తా, అతని చేత్తోనే మెడపట్టి బయటకు గెంటేలా చేస్తా, నిన్ను దమ్ముంటే నన్ను ఆపు అని చెప్పేసి చంద్రకళ కూడా ఛాలెంజ్ చేస్తారన్నమాట. ఇక బయట బాధలో ఉన్న క్రాంతిని చూసి అసలు ఏం జరిగిందని చెప్పేసి జగదీశ్వరిని అయితే అడుగుతాడనమాట రఘురాము. ఏ విషయంలో గొడవ పడ్డారని చెప్పేసి అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా గొడవలు పెట్టుకుంటున్నారండి అని చెప్పేసి జగదీశ్వరి అయితే చెప్తుంది. నా ముందు నటిస్తున్నారని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి రఘురామ్ అయితే అంటూ ఉండగానే విరాట్ అయితే ఆ మాటలు అయితే వింటాడనమాట. నిజంగానే నాకు ఏదైనా జరిగితే వాళ్ళు కలిసిపోతారని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడు. అప్పుడే ఆ మాటల్ని విరాట్ అయితే వింటాడనమాట. ఇలాంటి విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి, వాళ్ళు రేపైనా కలుసుకుంటారు, కానీ మీకేమైనా అయితే నేను తట్టుకోలేనండి అని చెప్పేసి జగదీశ్వరి అయితే బాధపడుతుంది. ఇక అప్పుడే విరాట్ అయితే నాన్నకి అన్నీ తెలుసు చంద్ర, కానీ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు, మా మధ్య దూరం రోజు రోజుకి పెరుగుతుందని చెప్పేసి విరాట్ అయితే అంటాడనమాట. శాలిని ఎక్స్పోజ్ చేసేందుకు మనం ట్రై చేస్తూనే ఉండాలి. డాక్టర్ని శాలిని ముందే ప్రిపేర్ చేసి పెట్టింది, శాలిని ఓపెన్గా మాట్లాడేది నా ముందే బావా అని చెప్పేసి చంద్రకళ అయితే అంటది. నువ్వు శాలిని మాటలో పెట్టి నిజాలు చెప్పించు, అది రికార్డ్ చేస్తే మనకు ప్రూఫ్ దొరికినట్లే అని చెప్పేసి చంద్రకళకి అయితే పెన్ కెమెరా అయితే ఇస్తాడనమాట విరాట్. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటని మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.